అంజనాద్రి. ఇదే హనుమంతుని జన్మస్థలం. హాయ్ గాయ్స్! ఇవాళ మనం ఈ కొండ యొక్క విశిష్టత, అలాగే ఇక్కడికి చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి, ఏంటి అవన్నీ తెలుసుకుందాం. హాయ్! అంజనాద్రి కొండలు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని హనుమానహల్లి అంటే హనుమంతుని గ్రామం అని అంటారు. ఇది హనుమంతుని జన్మస్థలం. హిందూ మతం ప్రకారం హనుమంతుడు అంజనాకు జన్మించాడు మరియు హనుమంతుడు ఆంజనేయ అని కూడా పిలువబడ్డాడు. అతని జన్మస్థలం అంజనేయాద్రి. దానినే అంజనా కొండ అని కూడా పిలుస్తారు. ఇది గంగావతి తాలూకాలో ఉంది. కొండ పైభాగంలో హనుమాన్ దేవాలయం ఉంది. ఇందులో దాదాపు 575 మెట్లు ఉన్నాయి. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం ఉంది. సమీపంలో రాముడు మరియు సీతా మందిరాలు కూడా, అలాగే అంజనా ఆలయం కూడా ఉంది. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ రామ్ సేతు నిర్మాణానికి ఉపయోగించిన ఒక రాయి కూడా ఒక అక్వేరియంలో భద్రపరిచారు. అది కూడా మనం చూడవచ్చు. ఆ రాయి 25 కేజీల రాయి అయినా కూడా అది నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. అది మీరు స్పష్టంగా అక్కడ అక్వేరియంలో చూడవచ్చు. సముద్ర మట్టం నుంచి 4264 ఫీట్ల ఎత్తులో ఈ గుడి నిర్మాణం జరగబడింది. పురాణాలలో ఈ ప్రదేశాన్ని కిష్కింధ అని పిలుస్తారు. ముందు మేము ఈ కొండని కింద నుంచి చూసినప్పుడు ఇంత పైకి ఎక్కగలమా అని అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే మేము హంపి మొత్తం తిరిగేసాం. ఫుల్గా అలసిపోయాం. 575 మెట్లు ఎక్కగలమా అని అనుకున్నాం. కానీ సరే, జై శ్రీరామ్ అనుకుంటూ ఎక్కేద్దామని చెప్పి మెల్లగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఎక్కగానే అతి త్వరలోనే 100 మెట్లు 100 అని రాస్తుంది ఒక దగ్గర. 100 మెట్లు అయిపోయాయి అనుకున్నాం. అమ్మయ్య 100 మెట్లు వచ్చేసామా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే 200 అని రాస్తుంది. 200 కూడా వచ్చేసాం. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే 300 అని రాసింది. సో 300 మెట్లు వచ్చేసామని అనుకున్నాం. ఎందుకు ఇలా 100, 200, 300 అని చెప్తున్నానంటే మేము అలసిపోయినా సరే మాకు అసలు ఇంత కూడా అలసట అనేది అనిపించలేదు. ఈ కొండ ఎక్కుతున్నప్పుడు 575 మెట్లు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే ఎక్కేసాం. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అప్పటికే బాగా అలసిపోయాం. పొద్దునుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాము. బాగా అలసిపోయాము. అందుకని ఎక్కగలము అని అసలు ఎక్కడ మేము అనుకోలేదు. ఎక్కడైనా మధ్యలో ఆగిపోతామేమో అని చెప్పి మేము వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాం. కొంచెం తినడానికి స్నాక్స్ కూడా తీసుకెళ్ళాం. కానీ ఎక్కడ మేము ఆగకుండా ప్రశాంతంగా మెల్లగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఎక్కేసాం. 575 మెట్లు కరెక్ట్గా 40 నిమిషాల్లో ఎక్కేసాం ఆషామాషిగా. సో అక్కడ ఎక్కుతుంటేనే మీకు ఎటువంటి అలసట అనిపించదు. అందుకే ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది. మనకి చుట్టుపక్కల ప్రదేశం మొత్తం చుట్టూరా మీకు ఎక్కడ తుంగభద్ర నది కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ ఉంటుంది. కొండలు ఉంటాయి. ఎక్కడ మీకు పొల్యూషన్ అనేది ఉండదు. ఈజీగా ఎక్కేయచ్చు అనమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎంత అలసిపోయినా సరే ఈ కొండ మెట్లు మాత్రం చాలా సునాయాసంగా ఎక్కేయచ్చు. ఇదివరకు నేను చాలా కొండలు ఎక్కాను, గుళ్ళ కొండలు ఎక్కాను, కానీ కొంచెం అలసట అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రదేశం పర్టికులర్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రదేశం దగ్గర మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కడ నాకు కాలు నొప్పులు కానీ అలసట కానీ అనిపించలేదు. చాలా ఈజీగా ఎక్కేసాను. ఇప్పుడు ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో చెప్తాను. కర్ణాటకలోని ఈ ప్రదేశం అంజనాద్రి అనే ఆలయం అనే ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అతి దగ్గరలో హోస్పేట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్కి ఏ చోట నుంచి అయినా సరే ట్రైన్స్ ఉంటాయి. హోస్పేట్లో దిగిన తర్వాత హోస్పేట్ నుంచి డైరెక్ట్గా మీరు బైక్ రెంటల్ తీసుకొని ఇక్కడికి రావచ్చు, లేదా క్యాబ్ త్రూ రావచ్చు, లేదా హోస్పేట్ నుంచి హంపి బస్సులో వచ్చి హంపి నుంచి అంజనాద్రి టెంపుల్కి బస్సులో రావచ్చు. ఇదిగో మాటల్లోనే ఆంజనేయ స్వామి అంజనాద్రి ఆలయం
575 మెట్లు ఎక్కేసాం. అలాగే ఆయన దర్శనానికి అతి చేరువలో ఉన్నాం. జై శ్రీరామ్, జై ఆంజనేయ, నమో ఆంజనేయ, జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఇదిగో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయి 25 కేజీలు. అది నీళ్ళల్లో ఉంది, అది తేలుతోంది. జై శ్రీరామ్, సీతారామ శరణాలకి నమో నమ. శ్రీరామ లఖన భరత శత్రుఘ్న నమో నమ. జై ఆంజనేయ, నమో ఆంజనేయ. ఇది కొండపై నుంచి తీసిన వీడియో, 360 డిగ్రీస్. ఇక్కడి నుంచి సగం హంపి చూడొచ్చు. మనకి ఇక్కడ తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది, అది కూడా నేను చూపిస్తాను. ఆ దగ్గరలో తుంగభద్ర నది కనిపిస్తుంది కదా, తుంగభద్ర ఇదే. ఇక్కడ దగ్గరలో మనకి హంపి ఆలయాలు కూడా కనిపిస్తాయి, కానీ ఈ వీడియోలో కవర్ చేయలేకపోయాను. నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.